ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో మీ పాప 6 డ్రాప్ చేసి వెళ్తే 6:20కే రిపోర్ట్ ఇంకా రాలేదు, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. మా పాపకైతే ఫిట్స్ లేవండి. పాపకి 9 ఇయర్స్. ఈ 9 ఇయర్స్లో ఐస్ కూడా కలర్ చేంజ్ అయిందని చెప్పారు. 6 to 7 టైంలో 40 మెంబర్స్ ఉన్నారు. మా పాప ఎలా ఇదైందో మాకే తెలియట్లేదు. ఇప్పుడు అక్కడ ఆఫీస్ అసిస్టెంట్ ఒక అతను ఉన్నాడు, అతను తప్ప ఇదివరకు ఆల్రెడీ జరిగిందంట. ఇది ఎన్ని కేసు పెట్టి మేము పోలీస్ స్టేషన్ 20 days అయింది. March 27 జరిగింది. దీనికి కారణమైన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. నాకు న్యాయం కావాలి. ఇటీవల కాలంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం స్విమ్మింగ్ పూల్లో ఓ బాలిక ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి వారి తల్లిదండ్రులు మనతోనే ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. యాక్చువల్గా మిమ్మల్ని ఇక్కడ మాట్లాడించాల్సిన పరిస్థితి కూడా సిచ్యువేషన్ కూడా కాదు, కానీ అసలు నిజాలు ఏంటి అనేది జనాలకు తెలియడం కోసమే ఈ చిన్న ప్రయత్నం అండి. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో మీ పాప ప్రమాదవశాత్తు అని కాదండి, మా పాపకి ఏ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు. మేము 5:50కి 6 అలా పాపని స్విమ్మింగ్ పూల్లో డ్రాప్ చేసేసి వెళ్ళాము. వాళ్ళు మాతో మేము జస్ట్ March 26 ఈవినింగ్ వచ్చి ఫీజు అన్నీ పే చేసి స్విమ్ సూటు, గగుల్స్, క్యాప్ అన్నీ తీసుకున్నాం. నేను రింగ్ కూడా అడిగాను, రింగ్ వేస్తారు కదా, ఆ రింగ్ కూడా అడిగితే అవసరం లేదు, పాప హైట్ ఉంది. మాకు వాళ్ళ హైటు 4 feet అనే చెప్పారు. 3 members కోచెస్ ఉంటారని చెప్పారు. సరే అని చెప్పి మేము నెక్స్ట్ డే March 27 జాయిన్ చేసాము. 6కు జాయిన్ చేసి పేరెంట్స్ ఉంటామంటే మీరు పేరెంట్స్ ఉండకూడదండి, పేరెంట్స్ ఉంటే పిల్లలు నేర్చుకోరు, మీరు ఉండొద్దు అని చెప్పారు. అందుకని మేము పాపని 6కి దించేసేసి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక వాళ్ళు మాకు 6:20కి 6:15 కాల్ బ్యాక్ చేసి మీ పాప ఫిట్స్ వచ్చి పడిపోయింది అని చెప్పారు. కానీ మా పాపకైతే ఫిట్స్ లేవండి. సరే ఫిట్స్ వచ్చిందని చెప్పారని చెప్పి మేము వెంటనే వచ్చాం. స్టేడియం దగ్గరికి రండి అని చెప్పారు. మేము స్టేడియం దగ్గరికి వస్తే పాప లేదండి, ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్లారు బొల్నేనికి అని చెప్పారు. మాకు వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తున్న విషయం కూడా మాకు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి చెప్పలేదు, ఇలా బొల్నేని తీసుకెళ్ళామని చెప్పి. మళ్ళీ మేము స్టేడియంకి వచ్చి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. అప్పటికే పాప ప్రాణాలు లేదని చెప్పారు వాళ్ళ డాక్టర్స్. సిపిఆర్ ఏమీ లేదు, పల్స్ లేదు, ఐస్ కూడా కలర్ చేంజ్ అయిందని చెప్పారు. ఐస్ ఎందుకు కలర్ చేంజ్ అయింది? స్టేడియం వాళ్ళు ఇలా జరిగింది అని కూడా మాకేం చెప్పాల. ఆ రోజు హాస్పిటల్లో అడిగితే మీ పాపకి ఫిట్స్ వచ్చాయండి, ఫిట్స్ కూడా కాదు వామిటింగ్ చేసుకుంది, ఆ వామిటింగ్ స్మెల్కి నేను చూశానని చెప్పారండి కోచ్. అంటే అంతమంది మెంబర్స్లో వామిటింగ్ అయితే అసలు స్విమ్మింగ్ పూల్లో స్మెల్ ఎలా వస్తుంది అసలు నాకు తెలియకడుతున్నా. ఆల్రెడీ వాటర్లో క్లోరిన్ అని ఏయోటి కలుపుతారు కదా, కలిపినప్పుడు మీకు వామిటింగ్ స్మెల్ అసలు ఎలా వచ్చింది అంటే వాళ్ళ పాపను అసలు ఏం కేర్ అంటే మేము 6 డ్రాప్ చేసి వెళ్తే 6:20కే మాకు వాళ్ళు కాల్ బ్యాక్ చేశారంటే అంటే హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి పాప లేదు అంటే వాళ్ళు అసలు పాపని ఏమీ పట్టించుకోలేదు. అసలు ఎన్ని వాటర్ తాగేసింది. మేము హాస్పిటల్ అక్కడ నుంచి నైట్ నెక్స్ట్ డే కూడా మేము ఊరు తీసుకెళ్ళాం పాపని. అప్పుడు కూడా ఇంకా పాపకి అసలు వాటర్ వస్తూనే ఉన్నాయండి, గ్యాప్ లేదు. నోట్లో నుంచి ముక్కులో నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి. అంటే అన్ని వాటర్ తాగేదాకా ఏం చేస్తారు అసలు అవన్నీ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఇనీషియల్ డే ఎవరన్నా అసలు స్విమ్మింగ్లో దించుతారా పూల్లో? ఫస్ట్ డే మేడం, అదే ఫస్ట్ డే March 27 తన ఫస్ట్ డే. అదే రోజు ఎవరినన్నా స్విమ్మింగ్లో దించుతారా? స్టార్టింగ్ ఎవరైనా అసలు వామప్ చేయించాలి కదా, 10 to 15 minutes వామప్ అని ఉంటుంది. అసలు ఫస్ట్ డేనే స్విమ్మింగ్లోకి ఎలా దించారు మీరు? అసలు మీరు మాకు ఇవన్నీ చెప్పారా? అసలు 3 members కోచ్ అని చెప్పారు, 4 feet అని చెప్పారు. అది 4 to 7 feet ఉందంట. మాతో వాళ్ళు చెప్పింది 4 feet, అదొక అబద్ధం. మళ్ళీ కోచెస్ 3 members అని చెప్పారు, అక్కడ ఉంది ఒకే కోచ్. మీరు అడిగితే మళ్ళీ మా పాపకు ఫిట్స్ అని చెప్పారు. అసలు ఫిట్స్ ఉంటే మేము పాపని ఎందుకు స్విమ్మింగ్ పూల్లో జాయిన్ చేస్తాం? మాకు తెలీదా? డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఏం చేయకుండా చేస్తామా? ఎవరినైనా అడగండి, పాపకి ఏ హెల్త్ ఇష్యూ లేదు, ఏ హెల్త్ ఇష్యూ లేదు కాబట్టి మేము జాయిన్ చేసాం. సమ్మర్ హాలిడేస్ యాక్టివిటీస్ ఉంటాయి, తను అడుగుతుందని చెప్పి మేము జాయిన్ చేసాం. మేము తీసుకొచ్చి జాయిన్ చేస్తే ఏం చేస్తాను, మా పాపని మేము బతికుండగా ఇస్తే మా పాపని ఏమీ లేని పాపగా మా చేతుల్లో పెట్టారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇప్పుడు 20 days అయింది, ఎవరి నుంచి మా దగ్గర రెస్పాన్స్ లేదు. ఎవరి నిర్లక్ష్యం అంటారు? కోచేనండి, కోచే. ఫస్ట్ డే 10 minutesకే పాప ఇదైపోయింది అంటే వాళ్ళు అసలు ఏం పట్టించుకున్నారు? పాపని ఏం పట్టించుకోకే కదా మా పాపని తీసుకొచ్చి అయ్యా ఇదిగోండి అని చెప్పి మా పాపని వాళ్ళకి అప్పచెప్పాం మేము. అంతే, మేము
మా చేతులారా మేము చేసుకున్నాం. ఇప్పుడు తను అసలు కనీసం వచ్చి ఏమన్నా రెస్పాన్స్ ఉందా? అప్పటి నుంచి మేము ఫోన్ చేస్తే ఒక్కళ్ళు కూడా ఫోన్ రెస్పాండ్ అవ్వలేదండి. ఆ రోజు నుంచి హాస్పిటల్లో కూడా ఎవరు రాలా. వచ్చినా కానీ నా దగ్గరికి ఇలా వామిటింగ్ అయిందని చెప్పి వచ్చి వెళ్ళిపోయారు అంతే. ఆ టైంలో మా పాప ఇదైపోయిందని మేము ఇదిగా ఉన్నాం. ఉంది మేమే, మాది ప్రాపర్ ఇక్కడ ఏం కాదు, వైఫ్ అండ్ హస్బెండ్గా ఇక్కడ ఉంటున్నామే ఉంది. తర్వాత సపోర్ట్గా ఆఫీసర్లు అంతా వచ్చి హెల్ప్ చేశారు. కానీ వాళ్ళు వచ్చి అసలు ఏదైనా ఇలా జరిగిందండి ఏంటి, వాళ్ళు ఇంత నుంచి ఇప్పుడు కూడా మాకు ఒక అపాలజీ లేదు, ఒక మాట్లాడింది లేదు, ఏమీ లేదు అసలు. ఇప్పుడు ఎవరు ఏది పట్టించుకోవట్లే, వదిలేసారు, అయిపోయింది. 20 days అయిపోయింది కదా, వాళ్ళందరూ వదిలేసినట్టు మా పాపను మేము వదిలేం కదండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. 1 week బ్యాక్ వెళ్ళాము, రిపోర్ట్ ఇంకా రాలేదు, రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా. లాస్ట్ వీక్ కూడా వెళ్ళాము, వెళ్తే రాలేదు. 2 days ట్యూస్డే రండి వెన్స్డే రండి అని చెప్పారు. పాపకి ఫిట్స్ ఉంది, అందువల్లే మేము వాటర్లో మేము గుర్తించలేకపోయాం అని అంటున్నారు. అటువంటిది ఏమీ లేదు. పాపకి 9 years. ఈ 9 yearsలో ఇప్పుడు దాకా అసలు అటువంటి హెల్త్ ఇష్యూనే లేదు. ఫిట్స్ ఉంటే కనుక మేమే ముందు డాక్టర్ని కన్సల్ట్ చేసి జాయిన్ చేయొచ్చా లేదా అనేది కనుక్కునే చేస్తాం. కానీ అంత ఇదిగా వదిలేసాం కదా, మేము చదువుకున్న వాళ్ళమే కదా, తెలుసు కదా మాకు కూడా. ఇన్నాళ్ళు లేని ఫిట్స్ ఒక 5 minutesలో పాపకి ఫిట్స్ వచ్చేసిందా? 9 years పెంచిన వాళ్ళం మేము, మాకు తెలుస్తుందా? 10 నిమిషాలు చూసిన వాళ్ళకి తెలుస్తుందా ఫిట్స్ అని చెప్పి వాళ్ళు చెప్తే అయిపోయిందా? మాకు తెలిసిన వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు స్విమ్మింగ్, అందరూ చెప్తున్నారు. ఫస్ట్ రోజు ఎవరు దించరు అసలు. వామప్ చేయించాలి, అట్లీస్ట్ 10 to 15 minutes అయినా వామప్ చేయించాలి. నువ్వు అసలు ఏం చెప్పకుండా ఏమీ చేయకుండా పాపని స్విమ్మింగ్లో తన పలానా తను వదిలేసేసి నువ్వు తన ప్రాణాలు తీసేసుకుని మా మీద అడ్డేస్తే, పాప మీద నిందేస్తే నిజంగా తప్పెవరిది? జరిగి ఇన్ని డేస్ అయిపోయింది, ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వాలా మాకు. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాలా, మేము ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి? జస్ట్ అసలు ఆ కోచ్ను ఇప్పుడు ఎవరు మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చి ఇలా జరిగింది ఇదైందని చెప్పాలిగా ఫస్ట్. కనీసం మా పాప ఎలా ఇదైందో మాకే తెలియట్లేదు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు, అయితే మీ పాప ఒక్కటే అక్కడ ఉండాల్సి వచ్చిందా? లేదండి, 40 members ఉన్నారు ఆ టైంలో. 6 to 7 టైంలో 40 members ఉన్నారని చెప్పారు మాకు. మా పాప ఒకటే కాదు, 40 members ఉన్నారంట. ఆ సైడ్ వాళ్ళు చెప్పింది అన్ని అబద్ధాలేనండి. 4 feet అని చెప్పారు మాకు ఫస్ట్. 4 feet నుంచి 7 feet అంట, 4 to 7 అంట. 3 coaches ఉంటారని చెప్పారు. వాళ్ళు ఉంది ఒకే కోచ్. మమ్మల్ని ఉండమంటే మేముండి మా కూతురు మేము చూసుకుంటాం కదా, మీ మీద వదిలేసి వెళ్ళాం కదా. నువ్వు వద్దంటేనే కదా మేము వెళ్ళిపోయింది. అసలు మేము మాకు కావాల్సింది ఇంకొకరికి ఎవరికి మాకు జరిగింది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఇదివరకు ఆల్రెడీ జరిగిందంట. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్? 2 years బ్యాక్ కూడా జరిగిందంట. 1 or 2 years బ్యాక్ కూడా జరిగిందంట. అంటే అప్పుడు ఏం పట్టించుకోకే కదా, మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగిందంటే ఏంటి, వాళ్ళ కేర్లెస్సే కదా. సెకండ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగినప్పుడు ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి, పట్టించుకోవాలి, కేర్ తీసుకోవాలి, ఆ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి ఇంకోసారి. ఇప్పుడు సెకండ్ టైం కూడా జరిగిందంటే ఎవరిది నిర్లక్ష్యం? వాళ్ళదే కదా. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? కలెక్టర్ ఆర్డర్స్ అన్ని స్ట్రిక్ట్గా పాస్ చేయాలండి. ఫస్ట్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, ప్రతిదీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? 20 days అయిపోయింది. నెక్స్ట్ 2 days, ఫస్ట్ ఇది జరిగింది థర్స్డే జరిగింది, ఫ్రైడే ఒకరోజు క్లోజ్ చేశారు. మళ్ళీ సాటర్డే నుంచి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ రన్ అయింది స్విమ్మింగ్ పూల్. వాళ్ళ మీద అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మా పాపని తీసుకున్న వాళ్ళు ఇంత ఇదిగా రోడ్ల మీద తిరుగుతున్నారు, మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. పాప ఎక్కడ చనిపోయిందని చెప్తున్నారు వాళ్ళు? అంటే 4 feet దగ్గరనా, 5 feet? అసలు ఏం చెప్పలేదండి, మాకే తెలీదు. మీకే తెలిస్తే మాకు చెప్పండి. ఎవరు రాలేదు అక్కడ. హాస్పిటల్కి వాళ్ళు తీసుకొచ్చారు. మేము వచ్చిన తర్వాత మేము లోపల డాక్టర్తో మాట్లాడి ఇవన్నీ మేము చేసిన తర్వాత ఒక 1/2 hour తర్వాత మేము బయటకు వచ్చి చూస్తే అసలు ఎవరో లేరు. అక్కడ ఆఫీస్ అసిస్టెంట్ ఒక అతను ఉన్నాడు, అతను తప్ప ఇంకెవరూ లేరు. వేరే వాళ్ళకి మాకు ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు. అంటే మేము ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాము, తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఫోనే లిఫ్ట్ చేయలేదు అసలు. ఆఫీస్ అసిస్టెంట్ వచ్చాడు, వాళ్ళు లేరండి వేరే చాటుకి వెళ్ళిపోయారు, వస్తారు అని చెప్పాను అన్నారు. కానీ అక్కడి నుంచి మార్చరీకి తీసుకెళ్లారు. ఆ రోజు నైట్, నెక్స్ట్ డే పోస్ట్ మార్టం జరిగింది. అక్కడ కూడా అసలు ఎవరు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు అసలు. వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవాలి కదా. సరే మా పాపకు ఫిట్స్ ఉన్నాయని మీరు చెప్పేశారు, మరి ఆ ఫిట్స్ మా తప్పన్నప్పుడు మా మీద చెప్పేశారు. వాళ్ళు వచ్చి చెప్పాలిగా ఇలా జరిగింది ఏంటి, ఏమైందండి, ఎట్లా ఏంటి, అలా అసలు వచ్చి కలవాలిగా మమ్మల్ని. మరి ఎందుకు కలవలేదు వాళ్ళు? మా పాప మీద చెప్పేశారు, మా మీద చెప్పేశారు ఫిట్స్ ఉన్నాయి, మాదే తప్పు అని చెప్పి. మరి మా తప్పు ఉన్నప్పుడు నువ్వెందుకు బయటికి రావట్లేదు? అసలు మా ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేయట్లేదు? అదిగోండి వాడు చిన్నాడు,
వాడిని వేసుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ అన్నీ తిరుక్కుంటే ఏమీ లేదు. ఇప్పటికీ ఇనీషియల్ రిపోర్ట్ అన్నది రాలా మాకు. ఇంకా 20 days అయింది. March 27 జరిగింది. న్యాయం అన్నది కావాలండి. మా పాప ఎలా అయిందో నాకు తెలియట్లేదు. నాకు ఫస్ట్ అది తెలియాలి. దీనికి కారణమైన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. శిక్ష పడాలి. మేము పడుతున్న బాధ ఏ పేరెంట్స్ పడకూడదు. ఇదిగోండి 548 పాపని కూడా ఫోటో తీసి పంపించాను. నాకు 620కి వాళ్ళ పాపని నాకు ఇలా చూపించారు. హాస్పిటల్లో పాపను ఇదిగోండి ఇలా ఇచ్చారు. ఈ గ్యాప్లో ఏం జరిగింది? నాకు న్యాయం అన్నది కావాలండి. మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏ పేరెంట్ ఫేస్ చేయకూడదు. దీనికి అంతటికీ కారణమైన నిర్లక్ష్యంగా వ్యవహరించిన కోచ్ మీద మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మాకు న్యాయం కావాలి. మేము కోరుకునేది ఇది ఒకటి. నేను కూడా అదే చెప్తున్నాను అండి. ఆ కోచ్ది ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇప్పుడు ఎంత ఇదవుతున్నాం అసలు, వాళ్ళ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. నాకు ఖచ్చితంగా న్యాయం కావాలి. ఎన్ని డేస్ అయినా నేను పోరాడతాను. నా పాప ఎలా ఇదైందో నాకు తెలియాలి కదా. ఇన్ని డేస్ అయిపోయింది, ఎవరి నుంచి ఏ రెస్పాన్స్ లేదు, ఏం జరిగిందో ఏమీ తెలియదు. ఏ పేరెంట్స్ మేము పడుతున్న స్ట్రగుల్ ఎవరు ఫేస్ చేయకూడదు. ఇది నాకు న్యాయం కావాలి. HN9 ద్వారా తోడుగా ఉంటాము, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము, తగిన న్యాయం జరిగేలాగా మేము కూడా పోరాటం చేస్తామండి. థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. మేము కూడా మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా అడగండి. మీ నుంచి కూడా మేము ఆ విధంగానే అడుగుతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.